హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడిన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజల్లో మేనేజ్మెంట్ సీట్ అనగానే ఇక ఫస్ట్ 3 కొంచెం హై బడ్జెట్, వాటితో పెద్ద పంచాయతీ ఉంటుంది. ఏది సిబిఐటి, వాసవి, విఎన్ఆర్. అయితే నెక్స్ట్ 3 ప్లేయర్స్ మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుందండి. ఏంటి గోకరాజు ఆటోమేటిక్గా 4th పొజిషన్లో ఉంది. 5వ పొజిషన్లో కేఎంఐటి, 6వ పొజిషన్లో ఎంజీఐటి. వీటి 3 మధ్య ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, వీటి 3 మధ్య కంపారిజన్. ఎందుకంటే ప్రజెంట్ ఎక్కడెక్కడ సీట్లు అందుబాటులో ఉన్నాయి, ఎట్లా మేనేజ్మెంట్ మూమెంటు కష్టమో నష్టమో తెలంగాణ ప్రజల దగ్గర 90% మంది దగ్గర డబ్బులు లేకపోయినా 10% మంది దగ్గర అయితే ఉన్నాయి. వాళ్ళైతే ఉరుకులు పెడుతూ ఉన్నారు. మా వాళ్ళకి టాప్ 5లో చదివించాలి, టాప్ 6లో చదివించాలి, ఉండే ఆస్పిరేషన్స్ అందరికీ ఉన్నాయి. సో ఏంటంటి పరిస్థితి అనేది ఒకసారి మనం కంపారిజన్గా తీసుకున్నప్పుడు ఈ 3 కాలేజీలు కూడా గోకరాజు 4వ నెంబరు, కేఎంఐటి 5, ఎంజీఐటి 6వ నెంబరు. మారినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు లెక్క నేను మాక్ కౌన్సిలింగ్ రిజల్ట్ ప్రకారంగా అలాట్ అయినటువంటి ర్యాంక్స్ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఎంజీఐటి 5,000 కట్ అయిపోయింది, గోకరాజు కూడా 4,000 కట్ అయిపోయింది, 3,500 ఎంత పోయింది. కేఎంఐటి కూడా 4,500 దాకా జనరల్ సిఎస్సి, ఓసీ బాయ్స్కి వచ్చింది. ఏదైనా 5,000 లోపు ర్యాంక్స్కి సిఎస్సి కట్ అయిపోయినాయి 3 కాలేజీలు కూడా. సో బెస్ట్ ర్యాంకర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఫస్ట్ గోకరాజు తీసుకున్నప్పుడు ఇది చాలామందికి కేపీహెచ్బి, ఆంధ్ర పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కేపీహెచ్బి, మన చందానగర్, తర్వాత ప్రగతి నగర్, ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా ఇది చాలా నియర్ బై ఆప్షన్ కూడా, మియాపూర్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా. అందువల్ల ఇక్కడ ఎక్కువ మంది చదువుకునేటువంటి పిల్లలు కొంచెం ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండటం వల్ల గోకరాజు ఎప్పటికీ హాట్ కేకే. కొంతవరకు క్వాలిటీ కంపారిటివ్లీ కేఎంఐటి అంత ప్లేస్మెంట్స్ ఉందో వీళ్ళ దగ్గర, కానీ క్యాంపస్ కేఎంఐటి కన్నా బాగుంటుంది. ఇది ఈ 3 క్యాంపస్లో బ్యూటిఫుల్ క్యాంపస్ ఏంటి అంటే యునానిమస్గా గోకరాజు క్యాంపస్ చాలా బాగుంది. నెక్స్ట్ ఎంజేఐటి. కేఎంఐటి క్యాంపస్ అంత బ్యూటిఫుల్గా ఉండదు. ఇది బ్యూటీ ఆఫ్ ది క్యాంపస్లో తీసుకున్నప్పుడు గోకరాజు, ఎంజేఐటి హోలిస్టిక్ కాలేజెస్. ఎట్లాగూ గోకరాజులో సిఎస్సి నుంచి మొదలు పెడితే అప్ టు మెకానికల్, సివిల్, ట్రిపుల్ దాకా ఆల్ బ్రాంచెస్ అవైలబుల్. ఇంకా మనకి ఎంజీఐటీలో అయితే సూపర్ డూపర్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. సిఎస్సి ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, సిఎస్సి డేటా సైన్స్ ఉంది, సిఎస్బిఎస్ ఉంది, ఐటీ ఉంది, మెకాట్రానిక్స్ ఉంది, మెటీరియల్స్ అండ్ మెటలర్జీ సైన్స్ ఉంది, ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఎలాగో ఉన్నాయి. సో ఒక జంబో ఫ్యామిలీ కలిగినటువంటి ఎంజేఐటి. ఎంజేఐటి లొకేషను ఎటువంటిది? ఇది సైబరాబాద్ లిమిట్స్లో చాలా బ్యూటిఫుల్ కాలేజ్. ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు సైబరాబాద్ లిమిట్స్లో తీసుకున్నప్పుడు పర్టికులర్గా రాజేంద్ర నగర్, తర్వాత గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇటువంటి ఏరియాలో ఉన్నటువంటి, ఎందుకంటే ఒక్కొక్క అపార్ట్మెంట్స్లో 2-3 వేల ఫ్యామిలీస్ ఉంటున్నాయి. పెద్ద ఏరియా ఇది. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్కి సిబిఐటికి పోయి డబ్బులు కట్టలేరు. అదేమో డైరెక్ట్ ఓపెన్ కాదు. వాసవి వాళ్ళు ఏమో ఎవరికి మేనేజ్మెంట్ సీట్లు అమ్మరు, ఎన్ఆర్ఐ లేదు. మీకు ఉన్నటువంటి ఏకైక ఆప్షను ఆబ్వియస్గా ఎంజీఐటి మాత్రమే. ఈ ఏరియా వాళ్ళకి కంఫర్టబుల్ యాక్సెస్. ఎందుకంటే మీరు సపోజ్ కోకాపేట, నార్సింగి ఇటువంటి ప్రాంతాల్లో, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండి మీరు గోకరాజుకి రావాలంటే నరకం ఏందో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐటీ ఇండస్ట్రీస్ వల్ల ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వెనక్కి వచ్చే పంచాయతీ పెట్టుకోవద్దు, మీకు వేరే ఆప్షన్ లేదు. ఎంజీఐటి లాస్ట్ 3 ఇయర్స్లో ప్రతి సంవత్సరం ఒక నెంబర్ పొజిషన్ పెంచుకుంటూ పోతుంది. సిబిఐటి పొజిషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. విఎన్ఆర్ వర్సెస్ సిబిఐటి. కొన్ని కారణాల వల్ల విఎన్ఆర్ అప్పుడప్పుడు 1వ నెంబరు వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. బట్ ఎంజేఐటి లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్గా 3 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకుంది. సో కేఎంఐటి ఇది కూడా హైదరాబాద్ నడిబొడ్లో ఉంది. క్యాంపస్ చిన్నగా ఉంటుంది, పెద్దగా అందంగా ఏమి ఉండదు. కానీ నీళ్ళు కొట్టే సార్ బాగా అందంగా ఉంటారు. ఆయన వయసు అయిపోయినా కానీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు మార్కెట్లో. ఎందుకంటే కోడింగ్ బాగా చేపిస్తారని నీల్గొక్టే సార్ తీసుకొచ్చినటువంటి పేరు కేఎంఐటిని నిటారుగా నిలబెట్టింది. ఎస్, ఓకే, ఆయన ట్రైనరు, కాలేజ్ పెట్టుకున్నాడు. ఈ ఏజ్లో కూడా ఆ పేరు పోగొట్టుకోకుండా ఆయన యొక్క స్ట్రాటజీస్ను యూజ్ చేసి కేఎంఐటిని టాప్ 5th పొజిషన్లో పెట్టారు. హాస్టల్ వసతి లేదు. సిటీ పిల్లలకి పర్టికులర్గా హైదరాబాదీస్ అంటే కోర్ హైదరాబాదీస్కి టాప్ కాలేజెస్లో అబిడ్స్ కానీ, కోటి కానీ, నారాయణగూడ, బర్కత్పుర, తర్వాత మన ఈ ఏరియాలో మన టీవీ టవర్, ఇటు పక్క అందరికి కూడా ఇది చాలా సెంట్రల్ ప్లేస్. నారాయణగూడ లొకేషన్లో ఉంటుంది. లొకేషన్ వైజ్ అడ్వాంటేజ్. నేను చెప్పేది ఏంటి, డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరు ఈ పర్టికులర్గా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతాల నుంచి వచ్చి పెట్టుకునే వాళ్ళు కేఎంఐటిని స్కిప్ కొట్టండి. ఎందుకంటే ఆడ హాస్టల్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది. ఎంజేఐటి ప్రాంతంలో చాలామంది సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హాస్టల్స్ కొంచెం అవైలబిలిటీ ఉన్నాయి. గోకరాజు ప్రాంతంలో కూడా హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి కేఎంఐటి ప్రాంతంలో కొంచెం హాస్టల్ ట్రిక్కీగా ఉంటుంది. అదర్వైజ్ ఇంకొక దీంట్లో డిసడ్వాంటేజ్, కేఎంఐటిలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మారినటువంటి పరిస్థితులు కనుక సిఎస్సి దెబ్బేసేస్తుంది, సిఎస్సి
చదివితే ఇబ్బంది పడుతుంది అని అయినప్పటికీ కూడా సిఎస్సి క్రేజ్గా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే సిఎస్సిలో చాలామంది బాగుపడటం మనం చూస్తున్నారు కాబట్టి ఇక గతి లేకనో లేకపోతే ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేకనో ఆ యొక్క ప్రేమని దాని మీద చంపుకోలేకనో ప్రస్తుతానికి అందరూ సిఎస్సి పెట్టుకుంటున్నారు. దట్స్ ఓకే. బట్ కేఎంఐటీలో ఒక డ్రాబ్యాక్, ఇది నా దృష్టిలో డ్రాబ్యాక్. ఇది ఈ రోజులు 2026 సంవత్సరం ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ రోజులు. కేఎంఐటీ అనేది మా అమీర్పేటలో జోష్ ఇన్నోవేషన్స్ లెక్క ఒక ఇన్స్టిట్యూటే. మేము కూడా జావా చెప్తాం, ఫుల్ స్టాక్ చెప్తాం, పైథాన్ చెప్తాం, సర్వీస్ నౌ చెప్తాం, AWS చెప్తాం, అజ్యూర్ చెప్తాం, సైబర్ సెక్యూరిటీ చెప్తాం, మిషన్ లెర్నింగ్ చెప్తాం, లేదా జనరేటివ్ AI చెప్తాం. కానీ 3 నెలల కోర్సులు నేర్పించేసి మేము ఏదో స్పూన్ ఫీడింగ్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తుంటాం. ఇది మా వృత్తి. ఇది కొంచెం ఆర్గనైజ్డ్గా కేఎంఐటీలో నడుస్తుంది అంతే. హోలిస్టిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేఎంఐటీకి నేను నా ఓటు ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో ఈ 3 విషయంలో ఏది ఫ్రంట్ రన్నర్ అని అడిగితే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇదే సీరియల్ పెట్టుకోండి, పెద్ద వ్యత్యాసం లేదు. 3లో కూడా అంతంత మాత్రంగానే హాస్టల్ ఫెసిలిటీ కొంచెం అటు ఇటు ఉన్నాయి, దేని క్రేజ్ దానికి ఉంది. ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. కౌన్సిలింగ్ పరంగా మనం తీసుకున్నప్పుడు గోగరాజ్ అనేది యూనివర్సిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి గోగరాజ్ అనే పేరుతో ఒక కాలేజీ JNTU కింద ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా UGC నుంచి వాళ్ళకి యూనివర్సిటీ పెట్టుకోమని పర్మిషన్ వచ్చేసింది. అనివార్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఈ సంవత్సరం యూనివర్సిటీ చేసుకోలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి యూనివర్సిటీ అయిపోద్ది. యూనివర్సిటీ అయిపోతే మాకేందంటే ఇంకా మంచిదే కదా అనొచ్చు. ఎందుకు మనం గోగరాజ్కి వెళ్తాం? తెలంగాణలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ అంటే 4-5 వేల లోపు ర్యాంకర్స్ ఉంటారని పోతాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 4-5 వేల ర్యాంకర్స్ వస్తారా? అందరూ 1,00,000 ర్యాంక్ వచ్చి 60% వచ్చి ఏడా సీటు దొరకడంలో డబ్బులు ఎక్కువ కట్టి వస్తారు. ఏ యూనివర్సిటీ అయినా అంతే. ఆర్వీ లాంటి వాళ్ళు ₹1,00,000 ఆర్వీలో సిఎస్సి సీటు, వాడు యూనివర్సిటీ పెడితేనే ఎక్కడెక్కడ స్క్రాప్ అంతా పోయి పడుతుంది. మరి గోగరాజ్ ఏమైనా ఎగ్జామ్షన్ అవుద్దా? ఏం కాదు. కాబట్టి ఇదొకటి అక్కడ డ్రాబ్యాక్. కానీ క్యాంపస్ అయితే బాగుంటుంది. కేఎంఐటీ ప్రకారం వస్తే మాత్రం ఇక్కడ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లేదు. ఓన్లీ సిఎస్సిఏ మీ ప్రపంచం, సాఫ్ట్వేర్ డెవలపర్ అవడమే మీ లక్ష్యం. అక్కడి నుంచి అమెరికా ఏమన్నా సరే మేము ఆడికి పోయి ఏదో ఆ తెల్లవాళ్ళతో కలిసి ఆ సాఫ్ట్వేర్ ముందు కూర్చొని చేసుకుంటాం, మాకు వేరే ప్రపంచంతో పని లేదు, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అని మీరు ఫిక్స్ అయితే కేఎంఐటీ ఇప్పటికి కూడా గుడ్ ఆప్షనే. ఎంజేఐటీకి వచ్చేసరికి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇది పూర్తిగా ఐటీ ఇండస్ట్రీ సరౌండింగ్స్లో ఉంది కాలేజ్. గండిపేట పర్టికులర్గా నార్సింగ్ ఏరియా అంతా కూడా సైబరాబాద్ యొక్క మెయిన్ ఏరియా ఇది. ఎలాగూ సిబిఐటి యొక్క లెగసీ ఉన్నే ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో, ఒక కులంలో, ఒక జనరేషన్లో ఒకడు ఎదగటం పెద్ద విషయం కాదు. ఒకడే 2 కాలేజీలు పెట్టి వాళ్ళు టాప్ 6, ఒకటి 1వ నెంబర్లో ఉంటే రెండోది 6వ నెంబర్లోకి తీసుకొచ్చుకోవడం అనేది నిజంగా సిబిఐటి కన్నా కూడా ఎంజేఐటి ఒక రకంగా ఫ్రంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్గా 1వ పొజిషన్లో 2వ పొజిషన్లో ఉంది, అంతకన్నా ఇంక పెరగడానికి లేదు సిబిఐటికి ఆప్షన్. బట్ 3 ఏళ్ల క్రితము ఎంజేఐటి 8th పొజిషన్లో ఉండింది, ఇప్పుడు అది 6వ పొజిషన్కి వచ్చింది. ఇకపోతే మేనేజ్మెంట్ సీట్లు దందా పరిస్థితి ఏందనేది చెప్తాను చూడండి. కేఎంఐటీలో AML సీట్లు లేవు, ఈసీ వాళ్ళ దగ్గర కోర్సే లేదు. గోకరాజ్లో AML సీట్లు అయిపోయినాయి, ఓపెన్ కౌంటర్స్ లేవు, మార్కెట్ నడవట్లేదు. ఇప్పుడు ఎంజేఐటీకి వెళ్తే సిఎస్సి ఫ్యామిలీలోనే మీకు 8 లక్షల రూపాయలకు కూడా ఐటీనో సిఎస్బిఎస్ అని ఏదో ఒకటి పడిపోద్ది. మీకు ఆప్షన్ గోకరాజులో సిఎస్బిఎస్ ఉన్నాయి కానీ అయిపోయినాయి సీట్స్, అది కూడా 10 లక్షల దాకా నడిచింది, అయిపోయింది. సివిఆర్లో కూడా సీట్లు లేవు. ఈసారి వాళ్ళు కూడా బాగా హుషారుగా చేసినారు, మంచిగా చేసుకున్నారు. సివిఆర్లో బంద్ ఉంది. కేఎంఐటీలో AML లేదు. సో మీరు టాప్ 6 కాలేజెస్లో పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఆబ్వియస్గా ఎంజీఐటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. చూసుకోండి, మేము 3 కూడా సీట్స్ చేస్తాం. గోకరాజు సీట్స్ అయినా చేసి పెడతాను, మీకు నారాయణమ్మ సీట్ అయినా చేస్తాం, లేదంటే ఎంజేఐటీ సీట్ కూడా చేస్తాం. కొంచెం బడ్జెట్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు ఎంజేఐటీ. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు ఈ 3 కాలేజీలో ఎక్కడ అడ్మిషన్ కావాలన్నా ఎడ్9 మీకు సపోర్ట్గా ఉంటుంది, అడ్మిషన్ చేసి పెడతాం మేము. చూసుకోండి, ఈసీఈ సీట్లు అయితే ఈ 3 కాలేజెస్లో ప్రజెంట్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ మన ఎంజేఐటీ ఆప్షన్ ఉంది. ఎందుకంటే సివిఆర్ దాని కింద కాలేజ్ దాంట్లో కూడా లేవు. దాని తర్వాత కాలేజ్ అయినటువంటి బీవీఆర్ఐటీ కూడా ఈసీఈ సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. బీవీఆర్ఐటీ ఉమెన్స్లో కూడా ఈసీ షార్టేజ్ కనిపిస్తుంది, ఈవెన్ నారాయణంలో కూడా అదే పరిస్థితుంది. కాబట్టి ఈసీఈ సిఎస్సి AML మాత్రం ప్రజెంట్ ఎంజేఐటీని ప్రజెంట్ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్గా పెట్టుకోవచ్చు మనం. అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసి ఈ 3కి ఒకటే రకమైన బడ్జెట్స్ ఉంటాయండి, ఇంచుమించు 10 to 14 మధ్యలో తచ్చట్లాడుతూ ఉంటాయి. 8 నుంచి స్టార్ట్ అయ్యి 8 to 14 మధ్యలో అప్రాక్సిమేట్గా డిపెండ్స్ ఆన్ ది బ్రాంచ్ ఉంటుంది. ఇంతకన్నా డీటెయిల్గా చెప్పడం భావ్యం కాదులే, కానీ బట్ మీరు అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఇది. ఈ కోర్ బ్రాంచెస్ సీట్స్ కూడా ఎంజేఐటీలో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గోకరాజులో కోర్ బ్రాంచ్ సివిల్ మెకానికల్ ట్రిపుల్ క్లోజ్ అయిపోయింది, కేఎంఐటీలో లేదు.
సిబిఆర్హెచ్లో కూడా ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఎంజేఐటీలో ఒక 4.5 అప్రాక్సిమేట్ బడ్జెట్లో మీకు కోర్ బ్రాంచెస్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా కోర్ బ్రాంచెస్ కావాలనుకున్న వాళ్ళు మిగిలిన కాలేజెస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఎంత తొందరగా వస్తే మీకు ఆ కోర్ బ్రాంచ్ సీట్లు మనకు అంత ఈజీగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి చూడండి. మా నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టండి, మా వాళ్ళు రిప్లై చేస్తారు. దాని ప్రకారంగా మీరు అప్రోచ్ అవ్వండి. మా ఆఫీస్ కూడా సెంట్రల్ లొకేషన్లో ఉంటుంది. ఇది సమయం కూడా ఎక్కువ లేదు. మీరు వచ్చేసి ఒకసారి కలిసిపోయి తర్వాత ఇంకోసారి మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి ఇడంత టైం లేదు మిత్రమా. ఎందుకంటే ఈసారి అడ్మిషన్స్ ప్రక్రియ ఆల్మోస్ట్ చివరి దశ చేరిపోయింది కాబట్టి సో మీరు వచ్చేటప్పుడే సర్టిఫికేట్స్ కొంత అమౌంట్ తెచ్చుకుంటే ఎక్కడో దగ్గర మీకు కంఫర్టబుల్గా అడ్మిషన్ చేసి పెట్టడంలో ఎడ్యునైన్ ఈజ్ వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ మేనేజ్మెంట్ సీట్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్. అండ్ మీకు నిష్పక్షపాతంగా క్లియర్గా చెప్పి మీకు పని చేసి పెడతాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే లేనుకొని తక్కువ రేట్లు చెప్తారనే ప్రయత్నం చేస్తారు. బట్ అడ్మిషన్ కన్క్లూడ్ కావాలి కదండి. మార్కెట్లో ఎప్పుడైనా సరే రూపాయి వస్తూ రూపాయికే దొరుకుతుంది, ₹2 వస్తూ ₹2 దొరుకుతుంది. ₹2 వస్తుంది రూపాయి చెప్పేటువంటి వాళ్ళు కూడా మార్కెట్లో ఉంటారు. మోసం చేయటం వాళ్ళ హక్కు, మోసపోవటం అనేది ఇక మీకే వదిలేస్తున్నాను. నేనేమన్నా కానీ చూసుకోండి జాగ్రత్తగా. బట్ ఇప్పుడు చిచ్చోరా పిల్లలు అటు ఇటు తెలియక వాళ్ళకు కూడా, ఎందుకంటే బయట జాబ్స్ కూడా లేవు. జాబ్స్ లేకపోయినందువల్ల ఏమవుతుందండి, చదువుకున్నటువంటి పిల్లలు 4th ఇయర్ అయిపోయినటువంటి పిల్లలు కూడా మేము అడ్మిషన్ చేస్తాం అని చెప్తూ ఉంటారు. బట్ సీనియర్స్ ఎవరో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ వరకు బాగానే చేస్తారు. కానీ బట్ దీంట్లో కూడా చాలా చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. సో వచ్చిన ప్రతి ఫోన్ కాల్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పామ్ కాల్స్ వస్తున్నాయి ఈరోజు. జాగ్రత్తగా చూసుకోండి. సో ఒక ట్రస్టెడ్ పర్సన్ ఆధ్వర్యంలో ఉంటే మీకు ఎక్కడ డ్యామేజ్ జరగకుండా మీ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎడ్యునైన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ దిస్ అడ్మిషన్ డేస్ ఏ రోజుకి ఆ రోజు నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.